ముఖ్యమంత్రి గారి సంకల్పం సదాశయం. ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం గౌరవ పాఠశాల విద్యా కమిషనర్ వారు ఆనందకరమైనటువంటి ఈ సందర్భాన్ని ఈ ఘట్టాన్ని ట్యాబ్ లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యనందించే క్రమంలో ట్యాబ్లలో నిక్షిప్తం చేసినటువంటి కంటెంట్ను వీక్షించిన అనంతరం బాలులతో కలిసి ఒక సెల్ఫీని ఉత్సాహం ఆనందోత్సాహాల మధ్య నిమిషం మాట్లాడండి సార్ బాబు గారు కొంచెం మంచిగా ఎక్కిస్తాం మీరందరూ మాకు వచ్చేయండి మీరేస్తున్నారు సార్ మీరందరూ బయటకు వచ్చాయి సార్ అలా నేను మాట్లాడతాను వినపడుతుందా ఎంతల వినపడుతుందా ఎంతల కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మాట్లాడు సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాడు తర్వాత ఆపేశారు. నేను వచ్చిన లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మొదటి ప్లాన్ రేటింగ్ ఇచ్చేసాం. అంతేకాదు మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువు మీద ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకున్నాం. సో ఒక మిషన్ మోడ్ ఇన్నగా తీసుకున్నాం. అంతా మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంత బయట కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ అసలే చాలా స్పీడ్ అయిందా డెబ్బై శాతం మంది పిల్లలు మిమ్మల్ని మొదట శిక్షపడినారు. లాస్ట్లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు. అంటే నాకు 2 అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు వచ్చి సార్ ఏమైనా కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు కూడా వచ్చేయండి. లేకపోతే భయపడుతున్నట్టు పిల్లలు రండి ఏమనుకోవద్దు రండి మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? ఇంతమా చెప్పు చెల్లి ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఆల్ ది బెస్ట్. ఆ చదువు సందర్భంలో వస్తున్నాయి.
మీరందరూ కూర్చోండి, మీ పక్కన మేము కూర్చుంటాం. సత్య సార్ అండి సార్, మీరే కూడా చాలా కష్టమైంది. అందరు నవ్వండి, సీరియస్గా ఉన్నారండి. నేను పక్కన అదే అందరు సీరియస్గా ఉన్నారు. సార్ మేడం గారు మీరు కూడా సరే కొన్నా సరే పని చేద్దాం. మీ అందరికీ కూడా చేస్తున్నాం. నేను కూర్చుంటా, మీరు పాఠం చెప్తాను. చెప్తారా? సార్ కెమిస్ట్రీ మీరు బాగా ఉందా? చాలా వీక్ సార్ కెమిస్ట్రీ. నేనే చెప్తానే వాళ్ళకి. సార్ మేడం గారు తెలుసా మీకు? సార్ రండి, మీరు కూర్చోండి. అలా ఇక్కడ రా.